హాయ్ అండి అందరికీ కూడా. ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠ్యాంశం నా బాల్యం. ఈ పాఠ్యాంశంలో మనం ఎన్ని అంశాలను నేర్చుకుంటే ఆ పాఠ్యాంశం మొత్తం మనం కూలంకషంగా నేర్చుకున్నట్లుగా అవుతుంది అనేది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చదవండి, ఆలోచించి చెప్పండి అని ఫస్ట్ స్టార్ట్ అవుతుందండి. అక్కడ మనకు ఒక పద్యం కానీ, గేయం కానీ, లేదు ఒక కథ కానీ ఏదో ఒకటి ఇస్తారు. దాని నుంచి ఆలోచించి చెప్పమని చెప్పి ఒక క్వశ్చన్స్ ఇస్తారు. నెక్స్ట్ ఉద్దేశం ఇవ్వబడుతుంది. నెక్స్ట్ రచయిత గురించి ఇవ్వబడుతుంది. నెక్స్ట్ పాఠ్యాంశం గురించి టోటల్ పాఠ్యాంశం ఇవ్వబడుతుంది. నెక్స్ట్ ప్రక్రియ ఏంటి, ఇతరత్వం ఏంటి, నేపథ్యం ఏంటి అనేది చూసుకోవాలి. అవగాహన, ప్రతిస్పందన కిందన మనకి కొన్ని ప్రశ్నలు ఇవ్వబడతాయి. నెక్స్ట్ వ్యక్తీకరణ, సృజనాత్మకత అని చెప్పేసి పిల్లల ద్వారా వాటిని సేకరించాల్సినటువంటి ఆన్సర్స్ ఉంటాయి. నెక్స్ట్ భాషాంశాలు, పదజాలము అని ఉంటాయి. నెక్స్ట్ వ్యాకరణంశాలు. నెక్స్ట్ ప్రాజెక్ట్ పని మనకు అవసరం లేదు, పిల్లలు చూసుకుంటారు. నెక్స్ట్ పాఠాంత పద్యం అనేది ఇవ్వబడుతుంది. ఇవి మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. పాఠాంత పద్యం ఇవ్వబడుతుంది, సూక్తి ఇవ్వబడుతుంది, దినోత్సవం ఇవ్వబడుతుంది, పాఠాంత అంశం కూడా ఇవ్వబడుతుంది. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటేనే కూలంకషంగా నేర్చుకున్నట్లుగా అవుతుంది. మనం దీనిలో కొన్ని అంశాలను మనం ఈ వీడియోలో అందిస్తాను. మిగతా గ్రామర్ పార్ట్, వ్యాకరణ అంశాలు, భాషాంశాలు అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను అందించడం జరుగుతుందండి. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఏపీ టెట్ డిఎస్సి చూసుకుంటే మనకి 8వ తరగతి తెలుగు పాఠ్యాంశం 4వ పాఠ్యాంశం అండి, నా యాత్ర. ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం చూసుకున్నట్లయితే జాతీయ సమైక్యత మరియు దర్శనీయ స్థలాలు 2 ఉంటాయండి. ఇందులో ఇతివృత్తం 2 ఉంటాయి. 2 ఉండేవి ఎప్పుడైనా సరే మీరు చాలా డీప్గా దాన్ని గుర్తుపెట్టుకోవాలి, తప్పదు. జాతీయ సమైక్యత మరియు దర్శనీయ స్థలాలు. ఈ పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందినది అంటే యాత్ర రచన. చూడండి, పాఠ్యాంశం పేరులోనే ఉంది మనకి నా యాత్ర అని. రచయిత యొక్క ఏ యాత్రలు చేశారు అని చెప్పేసి ఇందులో ఉత్తర భారతదేశ యాత్రకు వెళ్తారండి. ఆ భారతదేశ యాత్ర కోసం ఇందులో వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరంటే బులుసు వెంకటరమణయ్య. బులుసు వెంకటరమణయ్య. ఈ పాఠ్యాంశం ఎక్కడి నుండి గ్రహించబడినది? ఈ పాఠ్యాంశం ఎక్కడి నుండి గ్రహించబడిందని చూసుకున్నట్లయితే బులుసు వెంకటరమణయ్య గారు రచించిన నా ఉత్తర భారతదేశ యాత్ర నుంచి గ్రహించబడింది. నా ఉత్తర భారతదేశ యాత్ర నుంచి గ్రహించబడింది. నెక్స్ట్ ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం కనుక చూసుకున్నట్లయితే దేశంలో ప్రాచీన కట్టడాలను, వివిధ నిర్మాణాలను, పలు సంస్కృతులు, సాంప్రదాయాలను, జీవన విధానాలను, భౌగోళిక వ్యత్యాసాలను గురించి తెలియపరుస్తూ చారిత్రక కట్టడాలను రక్షించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం. నెక్స్ట్ మనం రచయిత గారి గురించి చూసుకున్నట్లయితే రచయిత జననము విజయనగరం జిల్లాలోని రామతీర్థం అండి. ఈయన కలం పేరు ఏంటి అంటే రావు అనే కలం పేరు. నెక్స్ట్ ఈయన యొక్క రచనలు ఏమిటి అంటే 5 రచనలు మనకి ఇవ్వడం జరిగిందండి. 4 రచనలు. నెక్స్ట్ 5వ చూసుకుంటే కథా సంకలనం అండి. అది కథా సంకలనం. మనకి కథా సంకలనం ఇవి వ్యాస సంకలనం, గేయ సంకలనం ఇలాంటివి ఉంటాయి, మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ అందులో నుంచి ఒక బిట్ అనేది అడగడం జరుగుతుంటుంది. కాబట్టి రచనలు ఏంటంటే అప్పటి ముచ్చటలు. నెక్స్ట్ గజపతి రాజుల సాహిత్య పోషణ. ఎందుకంటే ఈయనది విజయనగరం కాబట్టి గజపతి రాజులు అనగానే మనకి బులుసు వెంకటరమణయ్య గుర్తుకు రావాలి. గజపతి రాజుల సాహిత్య పోషణ, గజపతుల నాటి గాథలు, దీప కలికలు, ఈ 4 కూడా ఈయన రచించారు. అప్పటి ముచ్చట్లు. నెక్స్ట్ 5వ చూస్తే 16 రాత్రులు. 16 రాత్రులు అని చెప్పేసి కథా సంకలనం అనేది రచించారు. ఈయన కథా సంకలనం పేరేంటి అంటే 16 రాత్రులు. నెక్స్ట్ ఈయన ఎవరి రచనకు టీకా రాశారు? టీకా అంటే ఏదైనా ఒక రచనకి మనం కొంచెం దానికి ఏదైనా ఎడిటింగ్లు చేసి రాయడాన్ని టీకా అంటారంట. సో ఈ ఎవరి రచనకి టీకా రాశారంటే చిన్నైసూరి బాల వ్యాకరణానికి ఈయన టీకా రాయడం జరిగినది. చిన్నైసూరి బాల వ్యాకరణానికి టీకా రాయడం జరిగినది. ఈయన రాసినటువంటి యాత్ర రచన ఏది మరియు ఆ రచన ఎప్పుడు రాశారు? ఈయన రాసిన యాత్రా రచన నా ఉత్తర దేశ యాత్రలు అనే యాత్రా రచన చేయడం జరిగింది. దీన్ని
1958 సంవత్సరంలో రాశారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆలోచించి చెప్పండి అని చెప్పేసి మనకి ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే ఇక్కడ మేము వారణాసిని సందర్శించుకున్న తర్వాత బుద్ధగయకు చేరుకున్నాం. బుద్ధగయలో యువరాజు సిద్ధార్థుడు తన 29వ ఏట జ్ఞానోదయం పొంది గౌతమ బుద్ధుడిగా అవతరించాడు. ప్రపంచానికి అహింస, శాంతి, ప్రేమ అనే సందేశాలను అందించాడు. క్రమేపీ ఈ సందేశం సమస్త ప్రపంచానికి ప్రభావితం చేసింది. బుద్ధగయలో చాలా ఆలయాలున్నాయి. వీటిలో కొన్ని విదేశీయులు నిర్మించినవి. మా యాత్రలో కొన్ని ఆలయాలను దర్శించాం అని చూడండి. నా యాత్ర అనేది బులుసు వెంకటరమణయ్య గారు రచించారని ఇప్పటి వరకు చెప్పుకున్నాం. కానీ మా యాత్ర చూడండి, మా యాత్ర అనే రచన ఎవరిది? దేవులపల్లి కృష్ణమూర్తి గారిది. దేవులపల్లి కృష్ణమూర్తి గారిది మా యాత్ర అనే రచన. దీనిలో నుండి ఒక పారాగ్రాఫ్ని తీసుకొని మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి కొన్ని ప్రశ్నలు చూసుకున్నట్లయితే, బుద్ధుడు ప్రపంచానికి ఏమి బోధించాడు? బుద్ధుడు ప్రపంచానికి అహింస, శాంతి, ప్రేమ అనే సందేశాన్ని అందించాడు. సిద్ధార్థుడు గౌతమ బుద్ధునిగా ఎలా మారాడు? గౌతమ బుద్ధునిగా ఎలా మారాడంటే, ఈ బుద్ధగయలో ఉన్నటువంటి యువరాజు సిద్ధార్థుడు ఏం చేస్తారంటే, తన 29వ ఏట ఇంట్లో నుండి బయటికి వచ్చి ఆయన ఒక చెట్టు కిందన బోధివృక్షం అంటాం కదండి, బోధివృక్షం కిందన ఆయన తపస్సు చేసి జ్ఞానోదయం పొందుతాడు. అప్పటి నుంచి ఆయన సిద్ధార్థుడుగా ఉన్న ఆయన నుంచి బుద్ధుడిగా, గౌతమ బుద్ధునిగా మారుతాడు. నెక్స్ట్ మనం ఇక్కడ పాఠ్యాంశంలో ఉన్న ప్రతి బిట్ని కూలంకషంగా కనుక చూసుకున్నట్లయితే, ఫస్ట్ బిట్ చూసుకుంటే రచయిత ఏ యాత్రకు బయలుదేరాడు? ఇందులో మొత్తం పాఠ్యాంశంలో ఉన్న ప్రతి బిట్ని వివరించడం జరిగిందండి. రచయిత ఏ యాత్రకు బయలుదేరాడు? ఉత్తర దేశ యాత్రకు. రచయిత యాత్రకు ఎంత సమయంలో, ఏ రోజు బయలుదేరాడు? సెప్టెంబర్ 17వ తేదీ సోమవారం 11 గంటలకి బయలుదేరాడు. చూడండి. నెక్స్ట్ రచయిత ఏ స్టేషన్లో ఏ ట్రైన్ ఎక్కాడు? మద్రాస్ స్టేషన్లో గ్రాండ్ ట్రంక్ అనే ఎక్స్ప్రెస్ని ఎక్కారు. ఫస్ట్ రచయిత ట్రైన్ యొక్క ఎన్నవ పెట్టె ఎక్కారు అంటే మొదటి పెట్టె. ఇంజిన్ పక్కనే ఉన్న మొదటి పెట్టెని ఎక్కారు. ట్రైన్ ఎన్ని గంటలకు మొదలైంది? ఆయన 11 గంటలకి రైల్వే స్టేషన్కి వెళ్తారు. 12 గంటలకు మొదలవుతుంది. మద్రాసు తర్వాత రైలు ఎక్కడ ఆగింది? గూడూరులో ఆగింది. ఫస్ట్ మద్రాసు నుంచి బయలుదేరిన ట్రైన్ ఎక్కువ చోట్ల ఆగదన్నారు. అది గూడూరులో ఆగిందంట. ఫస్ట్ మద్రాసుకి గూడూరుకి మధ్య ఏమి ఉన్నాయని రచయిత అన్నారు? సరుగుడు తోటలు, ఉప్పుమల్లు, చిన్న చిన్న నదులు. అంటే ఉప్పుమల్లు, చిన్న చిన్న నదులు అనేవి ఎన్నూరు దగ్గర కనిపించాయంట. సరుగుడు తోటలు, ఉప్పుమల్లు, చిన్న చిన్న నదులు అనేవి మద్రాసుకి గూడూరుకి మధ్య ఆయన చూశారంట. గూడూరు పట్టణం యొక్క ప్రత్యేకతలు ఏమిటి? ఇది పెద్ద పట్టణము, పెన్నా నదికి దక్షిణంగా ఉంది. చూడండి, పెన్నా నదికి దక్షిణంగా ఉంది. మనకి ఆప్షన్స్లో ఇస్తాడు ఇలాంటివే. ఈ పెన్నా నది ప్రక్కనే శ్రీరంగనాథ దేవాలయం అనేది ఉందంట. ఇక్కడ పాడి పట్టలకు అని రాశాను, చూసుకోలేదు. పాడి పంటలకు నిలయమైన పట్టణం అన్నమాట. పాడి పంటలకు నిలయమైన పట్టణము. ఈ పట్టణం అనేది పాడి పంటలకు నిలయము గూడూరు, పెన్నా నదికి దక్షిణంగా ఉంది. ఈ పెన్నా నది పక్కనే శ్రీరంగనాథ దేవాలయం అని కూడా ఉందంట. నెక్స్ట్ గూడూరు తర్వాత రైలు ఎక్కడికి చేరుకుంది? బెజవాడ రైల్వే స్టేషన్ యొక్క ప్రత్యేకత గురించి ఏం చెప్పారు అంటే, ఇది పొడవుగా ఉందని చెప్పారు. నెక్స్ట్ దక్షిణ భారతదేశంలోనే పొడవైన రైల్వే స్టేషన్లా ఉంది అని అంటాడు. దక్షిణ భారతదేశంలోనే పొడవైన రైల్వే స్టేషన్ అని చెప్పేసి అంటాడు బెజవాడ రైల్వే స్టేషన్ని. నెక్స్ట్ బెజవాడ రైల్వే స్టేషన్కు వార్దా స్టేషన్కు మధ్య రచయిత ఏమి చూశారు? బెజవాడ నుంచి వార్దా స్టేషన్కి మధ్య గోదావరి నది, వరంగల్ స్టేషను, చిట్టడవులు. చూడండి, ఆయన కొన్ని నదుల్ని చూస్తారు, పెన్నా నది చూశారు, నెక్స్ట్ గోదావరి నది చూశారు. అలాగే కొన్ని స్టేషన్లు చూస్తారు, కొన్ని ముఖ్య పట్టణాలను చూస్తారు, కొన్ని దర్శనీయ ప్రదేశాలను చూస్తారు. ప్రతి ఒక్కటి కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ వెళ్ళాలి.
గోదావరి నది, వరంగల్ స్టేషను, చిట్టడవులు చూశారన్నమాట. నెక్స్ట్ వార్ధా నగరము ప్రత్యేకతలు ఏమిటి? వార్ధా నగరానికి సమీపంలోనే గాంధీ మహాత్ముడు ఏర్పరిచిన ఆదర్శ నగరం సేవాగ్రామ్ ఉంది. నూతన పద్ధతిలో విద్యాభ్యాసం చేయించే వార్ధా పథకం అనేది ఇక్కడే మొదలైంది. మూలాధార విద్య నేర్పే ఉపాధ్యాయులు ఇక్కడనే తర్ఫీదు పొందుతారట. చూడండి, ఒకప్పుడు వార్ధా నగరానికి మరియు నెక్స్ట్ బిట్ వార్ధా నగరానికి మరియు ఆగ్రాకు మధ్యలో రచయిత ఏమి చూశాడు? వార్ధా నగరానికి నుంచి ఆగ్రాకి బయలుదేరి వెళ్తున్నప్పుడు ఏం చూశాడు అంటే లక్ష్మీబాయి ఏలిన ఝాన్సీ పట్టణాన్ని, అలాగే మధ్యధర పర్వతాలను, నర్మదా తపతి నదులను చూస్తారు. ఇక్కడ చూడండి, పెన్నా గోదావరి చూశారు, నర్మదా తపతి నదులను కూడా చూశారంట. ఝాన్సీ లక్ష్మీబాయి ఏలిన పట్టణాన్ని చూశారు, మధ్యధర పర్వతాలు చూశారు, నర్మదా తపతి నదులను చూశారు. రచయిత ఆగ్రాకు ఎన్ని గంటలకు చేరుకున్నాడంటే తెల్లవారుజామున 4:30కు చేరుకున్నాడు. ఆగ్రాలో ఏమేమి ఉన్నాయి? ఆగ్రాలో పట్టణం ఉంది, ఫతేపూర్ సిక్రీ ఉంది, తాజ్మహల్ ఉంది. చూడండి, తాజ్మహల్ ఏ నది ఒడ్డున ఉన్నది? యమునా నది. తాజ్మహల్ ఎవరి కోసం నిర్మించారు? షాజహాన్ చక్రవర్తి తన భార్య ముంతాజ్ బేగం కోసం స్మృతి చిహ్నంగా నిర్మించారు. తాజ్మహల్ యొక్క ప్రత్యేకతలు ఏమిటి? పూర్తిగా పాలరాతితో నిర్మించబడినది. ఇది ఎత్తైన చాలా విశాలవంతమైన తిన్నెపై కలదు. తిన్నె కూడా పాలరాతి నిర్మాణమే. తిన్నెకు 4 వైపులా పాలరాతి స్తంభాలు ఉన్నాయి. మధ్యలో తాజ్మహల్ ఉంది. నెక్స్ట్, రచయిత తాజ్మహల్ యొక్క 4 స్తంభాలలో ఏ దిక్కున కూర్చున్నారు అంటే తూర్పు దిక్కున కూర్చున్నారు. ఆగ్రా తర్వాత రచయిత ఎక్కడికి చేరుకున్నాడు? అది ఎంత దూరంలో ఉంది? ఆగ్రా తర్వాత రచయిత మధుర చేరుకున్నాడు. ఆగ్రా నుంచి మధుర 33 మైళ్ళ దూరంలో ఉంది. ఇక్కడ రాసుకున్నాను చూడండి, 33 మైళ్ళ దూరంలో ఉంది. మధురా నగరం యొక్క ప్రత్యేకతలు ఏమిటి? ఇది పురాణాలలో చెప్పబడినట్లు అతి ప్రాచీనమైన పట్టణం, 1000 సంవత్సరాల నాటిది. నెక్స్ట్, ఏ పురాణం చెప్తుందంటే మధుర నగరము ఉగ్రసేనుని యొక్క రాజధాని అని, కొన్ని వేల ఏండ్ల క్రిందట నిర్మించిందని ఏ పురాణం చెప్తుందంటే భాగవత పురాణం చెప్తుంది. మధుర నగరం గురించి భాగవత పురాణం చెప్తుంది. ఇది ఎవరి రాజధాని అంటే ఉగ్రసేనుని యొక్క రాజధాని. ఇక్కడ బస్సు సౌకర్యం అంతగా లేదు. ఇక్కడ యమునా నదిలో తాబేళ్లు ఉన్నాయి. ఏ నదిలో తాబేళ్లు ఉన్నాయంటే యమునా నది. ఏ నగరంలో అంటే మధురా నగరం. చూడండి, అక్కడ 2 బిట్లు తాబేళ్ల గురించి అడిగినప్పుడు 2 బిట్లు మనకు అక్కడ కనిపిస్తాయి. ఇక్కడే బృందావనం కూడా కలదు. మధురా నగరంలోనే ఏముంటుందండి? మధురా నగరంలోనే ఇక్కడే బృందావనం కూడా కలదు. ఓకేనండి, తాబేలు గుర్తుపెట్టుకోండి, యమునా నదిలో ఉంటాయి. మరియు నగరం అడిగేటప్పుడు మధురా నగరం. ఓకేనండి. నెక్స్ట్, మధుర తర్వాత రచయిత ఎక్కడికి వెళ్ళారు అంటే బృందావనానికి వెళ్ళారండి. శ్రీకృష్ణుడు విహరించినటువంటి ప్రదేశం ఏదంటే బృందావనం. బృందావనంలో గీతా మందిరాన్ని ఎవరు కట్టించారు? బిర్లా మహాశయుడు. బృందావనం తర్వాత రచయిత ఎక్కడికి చేరుకున్నాడు? ఢిల్లీ నగరం యొక్క ప్రత్యేకతలు ఏమిటి? ఇది అతి ప్రాచీనమైనది. ఢిల్లీ నగరంలోనే కుతుబ్ మీనార్ అనేది కలదు. ఓకేనండి. నెక్స్ట్, కుతుబ్ మినార్ ప్రత్యేకతలు ఏమిటి అని చూసుకుంటే దీన్ని 13వ శతాబ్దంలో కుతుబుద్దీన్ నిర్మించారు. నెక్స్ట్, ఇందులో 5 అంతస్తులు కలవు. అడుగు నుండి పైకి వెళ్ళడానికి 379 మెట్లు కలవు. ఎన్నండి? 379. నెక్స్ట్, కుతుబ్ మినార్ స్తంభం ఎక్కేవారి కోసం గాలి వెలుతురు వచ్చే విధంగా ఏమి ఏర్పాటు చేశారు అంటే గూళ్ళ వంటి కిటికీలు ఏర్పాటు చేశారు. నెక్స్ట్, రచయితకు ఏమేమి చూసినప్పుడు ఆశ్చర్యంతో పాటు భయం కలిగింది? యమునా నది యొక్క ప్రవాహ దృశ్యం చూసినప్పుడు మరియు కుతుబ్ మినార్ యొక్క స్తంభం చూసినప్పుడు కూడా రచయితకు ఆశ్చర్యంతో పాటు భయం కలిగింది.
రచయిత కుతుబ్ మినార్ తర్వాత ఎక్కడికి చేరుకున్నారు? ఎర్రకోట అంటే ఢిల్లీ చేరుకున్నారు. ఓకేనండి. ఎర్రకోట యొక్క ప్రత్యేకతలు ఏమిటి? ఇది చరిత్ర ప్రసిద్ధమైన దర్గము. ఎర్ర రాళ్లతో కట్టడం వలన దీనికి ఆ పేరు వచ్చింది. స్వాతంత్ర్య వేడుకకు వేదికగా నిలిచింది. ఢిల్లీ నగరానికి మొకటాయమానంగా విరాజిల్లుతుంది. ఓకేనండి. నెక్స్ట్ ఢిల్లీ నగరానికి మొకటాయమానంగా విరాజిల్లుతుంది. నెక్స్ట్ పార్లమెంట్ మరియు రాష్ట్రపతి భవనాలు కూడా ఎక్కడ కలవు అంటే ఢిల్లీలో కలవు. నెక్స్ట్ మహాత్మా గాంధీ యొక్క సమాధి ఎక్కడ కలదు? రాజ్ఘాట్, అది ఢిల్లీలో ఉంటుందండి. రాజ్ఘాట్ ఏ నదీ తీరంలో కలదు? యమునా నది తీరంలో కలదు. గోదావరి నది ఫస్ట్ పెన్నా నది, నెక్స్ట్ గోదావరి, నెక్స్ట్ నర్మదా తప్త నదులు చూశారు. నెక్స్ట్ ఇది యమునా నది. చూడండి ఎన్ని నదులు వస్తున్నాయి అనేది. నెక్స్ట్ అశోక స్తంభం మీద ఏమి ఉన్నాయి? బౌద్ధ ధర్మాలు ఉన్నాయి. ఢిల్లీ తర్వాత రచయిత ఎక్కడికి చేరుకున్నారు? హిమాలయాల్లో హరిద్వార్ చేరుకున్నారు. హిమాలయాల్లో ఎన్ని వరుసల్లో ఉన్నాయి? హిమాలయాలు అనేవి ఎన్ని వరుసలు అండి? సోషల్లో వస్తుంది కదా 3 వరుసలని. మొదటి వరుస హిమాలయాలు ఏవి? శివాలిక్ కొండలు. హరిద్వార్కు ప్రక్కనే ఉండే హిమాలయ పర్వత శ్రేణులు ఏవి? శివాలిక్ కొండలు. హిమాలయాల్లో తరచూ వృక్షాలు పడడానికి కారణం పర్వత శ్రేణులు కావడం వలన. చూడండి ఇక్కడ హరిద్వార్ పక్కనే ఉండే హిమాలయ పర్వతాలు ఏంటంటే శివాలిక్ కొండలు. హిమాలయాల్లో రచయిత స్నానం చేసిన నది పేరేంటి? గంగా నది. చూడండి గంగా నది ఎంటర్ అయింది ఇక్కడ మనకి. హిమాలయ కొండ మీద ఉన్న ఏ ఆలయాలను రచయిత దర్శించుకున్నారు? దక్షిణాదిత్యుడు, మానసాదేవి అనేవి ఆలయాలు. దక్షిణాదిత్యుడు, మానసాదేవి. నెక్స్ట్ అంటే అది ప్రయాగలో ఉన్నట్లు అర్థం అండి. హిమాలయ కొండల మీద ప్రయాగలో ఉన్నాయి. నెక్స్ట్ త్రివేణి పునీతమైన ప్రాంతం ఏది? ఏ నదులు కలయికతో ఏర్పడుతుంది అంటే ప్రయాగ. త్రివేణి పునీతమైన ప్రాంతం అంటే త్రివేణి సంగమం అంటాం కదండి, 3 నదులు కలిసే ప్రాంతము. ఆ ప్రాంతం ఏది అంటే ప్రయాగ. నెక్స్ట్ ఏ నదులు అని చూసుకున్నట్లయితే గంగా, యమున, సరస్వతి నదుల యొక్క సంగమం. ప్రయాగ నుంచి వారణాసి వెళుతున్నప్పుడు మార్గం మధ్యలో రొయ్యలలోనికి ప్రవేశించిన వారు ఎవరు అంటే సంగీత కళాభిజ్ఞులు. వాళ్ళు కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటుంటారు. అప్పుడు రచయితకి చాలా ఇరుకుగా అనిపిస్తుంది. ట్రైన్లో గాలి ఆడదు, కానీ ఆ సంగీత కళాభిజ్ఞులని చూస్తూ ఆస్వాదిస్తూ అలా ఉండిపోతారన్నమాట. నెక్స్ట్ రచయిత సారనాథ్ ఎన్ని గంటలకి చేరుకున్నారు? సాయంత్రం 5 గంటలకి సారనాథ్ చేరుకున్నారండి. బౌద్ధ క్షేత్రాలలో ముఖ్యమైనది ఏది అంటే సారనాథ్. సారనాథ్ యొక్క ప్రత్యేకతలు ఏమిటి అంటే బౌద్ధ క్షేత్రాలలో ముఖ్యమైనది క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో బుద్ధదేవుడు తన శిష్యులకు ధర్మోపదేశం చేసిన చోటు ఏది అంటే సారనాథ్. నెక్స్ట్ శాంతి ధర్మాలకు గుర్తుగా అశోకుడు నిలిపినటువంటి స్తంభం ఇది. దీని అడుగు భాగం బయట అక్కడే దాని అడుగు భాగం అనేది ఉంది, కానీ ఆ సారనాథ్ స్తూపం యొక్క మీద భాగం మాత్రము అక్కడ పక్కనే ఉన్నటువంటి మ్యూజియంలో ఉందన్నమాట. ఆ మీద అశోక స్తూపం యొక్క మీద భాగం మీద ఏంటేంటి ఉన్నాయి అంటే సింహాలు, ధర్మచక్రము చెక్కబడి ఉన్నాయి. మనం ఒకసారి చూసుకుందాం. సారనాథ్ ప్రత్యేకతలు బౌద్ధ క్షేత్రాల్లో ముఖ్యమైనది క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో బుద్ధదేవుడు తన శిష్యులకు ధర్మోపదేశం చేసిన చోటు ఇది. శాంతి ధర్మాలకు గుర్తుగా అశోకుడు నిలిపినటువంటి స్తంభం ఇది. దీని అడుగు భాగం అక్కడే ఉన్నది, కానీ దాని మీద భాగం విరిగిపోవడం వల్ల దాన్ని మ్యూజియంలో పెట్టారు. దానిపైన సింహాలు, ధర్మచక్రం చెక్కబడి ఉన్నాయి. నెక్స్ట్ సారనాథ్ తర్వాత రచయిత ఎక్కడికి చేరుకున్నారు? గయా చేరుకున్నాడండి. బుద్ధగయ అంటాం కదా అది. నెక్స్ట్ గయ యొక్క ప్రత్యేకతలు చూసుకుంటే బుద్ధుల యొక్క పవిత్ర క్షేత్రం ఏంటంటే బుద్ధగయ. ఇక్కడ పెద్ద బౌద్ధ దేవాలయం అనేది ఉంటుంది. ఈ దేవాలయానికి వెనుక భాగంలో ఒక రావి చెట్టు కలదు. ఏం చెట్టు అండి? రావి చెట్టు.
బుద్ధుడు జ్ఞానోదయం పొందినటువంటి స్థలం ఇది. ఇక్కడ బోధి వృక్షం ఉండేది ఒకప్పుడు, బుద్ధుడు ఉండేటప్పుడు. అప్పుడు బోధి వృక్షం తర్వాత బోధి వృక్షం కూలిపోగా సింహాల ద్వీపం నుండి తెచ్చినటువంటి ఒక వృక్ష శాఖను తెచ్చి అక్కడ పెంచారంట. అదే మహావృక్షమై నీటికి కూడా ఉన్నదంట. ఎక్కడ నుండి తెచ్చారంటే సింహాల ద్వీపం నుండి. నెక్స్ట్ బుద్ధగయ తర్వాత రచయిత ఎక్కడికి చేరుకున్నారు? విశాఖపట్నం. విశాఖపట్నంలో రచయిత ఏమి చూశారు? హార్బరు, ఫిషింగ్ హార్బరును, నెక్స్ట్ షిప్ యార్డు చూశారు. విశాఖపట్నం నుండి బెజవాడ, మద్రాసులను రచయిత ఏ రైలులో వచ్చారు? బెజవాడ మీదుగా మద్రాసు వచ్చారండి. నెక్స్ట్ ఏ రైలులో వచ్చారంటే జనతా ఎక్స్ప్రెస్లో వచ్చారు. రచయిత యొక్క ఉత్తర దేశ యాత్ర ఏ రోజున ముగిసింది? 1956 అక్టోబర్ 7వ తేదీన. చూడండి, వాళ్ళు నవంబర్ 17న బయలుదేరారు. అక్టోబర్ 7వ తేదీన వాళ్ళ యాత్ర అనేది ముగింపు జరిగింది. దాదాపుగా 20 రోజుల యాత్ర. వాళ్ళు జనతా ఎక్స్ప్రెస్లో బెజవాడ మీదుగా మద్రాసు చేరుకోవడం జరిగింది. ఓకే అండి. నెక్స్ట్ మనకి ఇందులో కొన్ని చిన్న బిట్లు చూసుకున్నట్లయితే కొంచెం ఇంపార్టెంట్ అనిపించింది. పరవళ్ళు తొక్కడం అనగా అర్థం ఏమిటి అంటే మించిన వేగంతో సాగడం. అక్కడ మనకి క్వశ్చన్ ఆన్సర్స్లో ఇచ్చారు ఇది. పరవళ్ళు తొక్కడం అర్థం ఏంటని. యమునా నది గురించి అక్కడ పరవళ్ళ తొక్కడం అని చెప్పేసి యమునా నది గురించి పాఠ్యాంశంలో మనకు కనిపించింది. పరవళ్ళ తొక్కడం అంటే అర్థం మించిన వేగంతో సాగడం. హరిద్వార్ను రచయిత చేరుకోగానే అక్కడ వర్షపు జల్లులు పడడానికి కారణం ఏమిటి అంటే పర్వతాలు కలిగి ఉండడం. వార్ధా స్కీమును ప్రారంభించినది ఎవరు? గాంధీజీ. ఓకేనండి. నెక్స్ట్ మనకి అనుకున్నాం కదా పాఠాంశ పద్యం అనేది ఒకటి ఇస్తున్నారని. అటంజని కాంచ భూమీశ్వరుడు డంబరు చుంబి అని చెప్పేసి మనకు ఒకటి ఇవ్వడం జరిగింది పద్యము. అది మాకప్పుడు ప్రవరణ స్వాగతం అని చెప్పేసి ఒక పాఠ్యాంశంలో ఇవ్వబడేది. అది రచించింది ఎవరంటే అల్లసాని పెద్దన. ఓకేనండి. నెక్స్ట్ సూక్తి చూసుకున్నట్లయితే పుల్లర్ అనే వ్యక్తి ఒక సూక్తిని ఇవ్వడం జరిగింది. ఎవరు ఎక్కువ ప్రయాణిస్తే వారికి ఎక్కువ తెలుస్తుంది అనేది సూక్తి. నెక్స్ట్ ఒక దినోత్సవం అని చెప్పుకున్నాం కదండి. ఏప్రిల్ 18వ తేదీని వారసత్వ దినోత్సవంగా నిర్వహించుకుంటాం. వారసత్వ దినోత్సవం ఎప్పుడంటే ఏప్రిల్ 18. నెక్స్ట్ పాఠాంశ అంశము చూడండి. పాఠ్యాంశ అంశం అనేది పాఠాంత అంశం అని చెప్పేసి మనకు ఒకటి ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే పాఠాంత పద్యము పాఠాంత అంశం కదండి. మనకి ఏంటని చూసుకున్నట్లయితే గెలుపు నాదే అని చెప్పేసి ఒక కథ ఇవ్వడం జరిగింది. గెలుపు నాదే అనే కథ. గెలుపు నాదే అనే ఈ కథను ఎవరి సౌజన్యంతో ముద్రించబడింది అంటే బుజ్జాయి పత్రిక. మనకు ఆ కథకి కింద ఉంటుందండి బుజ్జాయి పత్రిక వారి సౌజన్యంతోనే. అది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. బుజ్జాయి పత్రిక వారి సౌజన్యంతో ముద్రించబడింది. ఈ కథను అందించడానికి గల కారణాలు ఏమిటి? నీతి, నిజాయితీ, సూక్ష్మ బుద్ధి గురించి విద్యార్థులలో కలిగించడానికి. ఓకేనండి. ఈ కథలో ఏమేమి పాత్రలు ఉన్నాయంటే మహారాజు గారు ఉంటారు, మాధవుడు ఉంటారు, భటులు, మహారాజు దగ్గర భటులు ఉంటారు. నెక్స్ట్ భవనం అధికారి. మరి మహారాజు గారి ఆ కోటలో కొన్ని భవనాలు ఉంటాయండి. ఆ భవనాలకి ఆ భవనాలన్నింటినీ చూసుకోవడానికి ఒక అధికారి ఉంటారు. గెస్ట్ రూమ్స్ అంటాం కదండి వాటికి ఆయన. నెక్స్ట్ ఈ కథలో రాజు ఏ రాజ్యానికి రాజు అంటే మాళవిక దేశానికి రాజు. నెక్స్ట్ ఈ కథలో రాజుకి రాజ్యానికి అవసరమైన ఎవరి కోసం చాలామందిని పరీక్ష పెట్టి ఎంపిక చేస్తున్నాడు అంటే రాజ్యానికి ఎవరు అవసరమని చెప్పేసి ఎంపిక చేసుకుంటున్నాడు. ఆ దేశానికి ఉన్న కోశాధికారి మరణించడంతో కొత్త కోశాధికారి కావాలని చెప్పేసి కొంతమందిని పిలిపించి వాళ్ళని ఎంపిక చేసుకుంటారనమాట. అయితే ఈ కోశాధికారి గురించి చూస్తే రాజ్యంలోని కోశాధికారి ఎవరంటే రాజ్యంలోని ధనాగారం అంతా కూడా ఎవరి ఆధీనంలో ఉంటుందంటే కోశాధికారి ఆధీనంలో ఉంటుందంట. నెక్స్ట్ ఈ కోశాధికారిగా మాధవుడును రాజు ఎందుకు ఫస్ట్ ఎంపిక చేయకూడదు అనుకుంటాడు అంటే కోశాధికారి చాలా నమ్మకమైనవాడు, డబ్బు మీద ఆశ లేనివాడు కావాలి కాబట్టి ఫస్ట్ మాధవుడికి అలా డబ్బు మీద ఆశ ఉందేమో అని చెప్పేసి ఎంపిక చేయరు. కానీ తర్వాత మాధవుడినే ఎంపిక చేస్తారు.
రాజు పెట్టిన పరీక్ష ఏమిటి కోశాధికారి ఎంపిక కోసం అని చూసుకుంటే, ఒక చీకటి గదిలో పరీక్షకు వచ్చిన వారిని ఉంచి ఆ గదిలోకి ఖరీదైన 10 వజ్రాలు ఉన్న మూటను వేసి దాన్ని సొంతం చేసుకుంటారా లేదా అని పరీక్ష పెడతారనమాట. ఆ వజ్రాల మూట పెట్టే రాజే పరీక్షని ఇలా పెడుతున్నాడని మాధవుడు ఎలా గ్రహించాడు అంటే, మాధవుడు ఆ గదికి రావడానికి ముందే రాజు యొక్క అధికారి పరుపు దులిపి కొత్త దుప్పట్లు పరిచానని చెప్తాడు. మాధవుడు రాకముందే చెప్తాడు కదా, మరి అలాంటప్పుడు మాధవుడు ఆ రూమ్కి వచ్చిన తర్వాత ఆ వజ్రాల మూట అనేది రాకముందు పరుపు దులిపి అన్ని రూమ్ సర్ది పెట్టిన తర్వాత మాధవుడు ఆ రూమ్కి వచ్చిన తర్వాత ఆ వజ్రాల మూట ఎలా వస్తుంది, ఎవరో కావాలని పెట్టి ఉండొచ్చు కదా అని చెప్పేసి అనుమానం వచ్చి రాజే పెట్టుంటారు ఇలా పరీక్షించడానికని అనుకుంటాడు. తర్వాత రాజు ఎంచి ఈ వజ్రాల మూటని మాధవుడు కూడా చెప్పలేదు, తీసుకున్నాడు కావాలి ఇలా దొంగిలించాలనే ఆలోచనలోనే ఉన్నారేమని చెప్పేసి కోశాధికారిగా నువ్వు పనికిరావని చెప్పేసి అనేస్తాడు. అప్పుడు ఇలా రాజుకి మాధవుడు ఈ విషయం చెప్తాడు, మీరే పెట్టారు దేవని, మీరే పెట్టారు, ఇలాగా నన్ను ఎందుకు సెలెక్ట్ చేయరు, నేను పరీక్షలో నెగ్గాను కదా అని అంటాడు. రాజు నువ్వు లేదు నెగ్గలేదని అంటే, లేదు మీరు ఇలా పెట్టారు కాబట్టి నాకు అవసరం లేదన్నట్లుగా అంటాడు. అప్పుడు రాజు ఎంచి ఎలా గ్రహించావు, నేనే వజ్రాల మూటను పెట్టానని చెప్పేసి అడుగుతారు. అని చెప్పంగానే ఇలాగ ఆన్సర్ ఇస్తాడనమాట. అధికారి ముందే పరుపు దులిపి పెట్టానన్నారు కదా, వజ్రాల మూట మరి ఎక్కడి నుండి వచ్చింది, సో మీరే పెట్టుంటారని చెప్పేసి నేను అనుకున్నాను అని చెప్పేసి మాధవుడు అనగానే రాజు మెచ్చుకొని మాధవుని యొక్క నీతి నిజాయితీకి రాజు మెచ్చుకొని కోశాధికారిగా ఎంపిక చేస్తాడు. సో మాధవుని యొక్క నీతి నిజాయితీ సూక్ష్మ బుద్ధిని కూడా మెచ్చుకొని కోశాధికారిగా ఎంపిక చేస్తాడు. ఓవరండి. నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి వ్యాకరణాంశాలు, భాషాంశాలు నెక్స్ట్ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.